బావా నువ్వు పెడితే ఆ కిక్కే వేరు కదా. కిక్క కొత్తిమీర కట్ట. నీ కాళ్ళు నేను పట్టుకోవడం ఏంటే కోడి మొహం దానా. పెట్టిన దానికి ఎందుకు కొన్నావు? నేనెక్కడ కొన్నానే, మా అమ్మ కదా ఇచ్చింది. ఓహో అవునా, అయితే తీసుకెళ్ళి మీ అమ్మకిచ్చే. అయ్య బాబోయ్, ఇవి కానీ నేను వెనక్కి తీసుకెళ్ళాను అనుకో, మా అమ్మ నన్ను చంపేస్తుంది. అయితే పెట్టు. పెట్టవా? పెట్టవుగా. అత్తయ్యా నీకు దండం పెడతాను బాబు. వద్దే బాబు, బాగా ఇరికించావుగా. గట్లరా మరి దారికి పెట్టు. సర్లే. ఎలా ఉన్నాయి? నువ్వు బంగారం. అర్జున్ ప్రసాద్ ఆగు. రారా బయటికి. మళ్ళీ తాగొచ్చి గొడవ చేస్తున్నావా? వెళ్ళు. నన్నే తోస్తావరా? ఈరస్వామిని తోసేంత మగాడి అయిపోయారా నువ్వు? అయిపోయావురా నువ్వు. నిన్ను కాదురా, ముందు అర్జున్ ప్రసాద్ సంగతి చూడాలి, ఆ తర్వాత నీ సంగతి చూస్తాను. ఏ అర్జున్ ప్రసాద్, బయటికి రారా. ఇంట్లో ఎవరు లేరయ్యా బాబు, వెళ్ళు. లేరా అంటే హీరస్వామికి భయపడి దాక్కున్నారా? అయినా వదిలిపెట్టను. వస్తారు కదా అప్పుడు చెప్తా. అంతవరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. వదలా, నేను వదలా. ఇక్కడే కూర్చుంటా. రాని అర్జున్ ప్రసాద్ గారిని. ఈరోజు వదిలే సమస్య లేదు. నా కూతుర్ని తీసుకెళ్తాను. ఆ అల్లుడితో పెళ్లి చేసి నన్ను బయటికి తీసుకొచ్చి మందు పోసిన రుణం తీర్చుకుంటా. రారా రారా అర్జున్ ప్రసాద్ గారు రా. అమ్మా, కోవెలమూడి కృష్ణప్రసాద్ బ్రాహ్మణీదేవి దంపతుల ప్రథమ పుత్రుడు చిరంజీవి మధుసూదన్ రావుకి, కామినేని అర్జున్ ప్రసాద్ భారతి దంపతుల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మానసితో నిశ్చితార్థం జరిపించడానికి వచ్చే బుధవారం ఉదయం 10:50 ముహూర్తం నిర్ణయించడమైనది. అమ్మా, ఈ నిశ్చితార్థ పత్రికను తీసుకెళ్లి దేవుడి ముందు పెట్టండి. అలాగే పంతులు గారు. వెళ్ళొస్తాను. మంచిది. అమ్మయ్యా, నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టేశారు.
ఈ నిశ్చితార్థం జరిగి పెళ్లి కూడా అయిపోతే మానసి ఎంత సంతోషపడిపోతుందో. ఇక దాని ఆనందానికి హద్దులే ఉండవు. భగవంతుడా, ఇలాగే ఇలాగే ఏ ఆటంకం లేకుండా మానసి మధుల పెళ్లి జరిగేలా చూడు తండ్రి. అన్నయ్య, వదినా, నేనేదైతే మాటిచ్చానో ఆ మాట నిలబెట్టుకున్నాను. నా తర్వాత ఈ కుటుంబానికి సర్వస్వం నా కోడలే. మానసి, మధు, వెళ్ళి అన్నయ్య వదినల ఆశీర్వాదం తీసుకోండి. మధు, ఇన్ని రోజులు అన్నయ్యకు దూరంగా ఉన్నాను. అన్నయ్య వదిన మనం కలవాలని ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. నా వదినకు అన్నయ్యకు నేను చేసిన అవమానాలన్నీ మీ పెళ్లితో సమసిపోతాయి. చిలకా గోరింకల్లా ఎప్పటికీ కలిసే ఉండాలి. అసలు వీళ్ళెవరు? నాకు అర్థం కావట్లేదేంటి? మృదులకి వీళ్ళకి సంబంధమే లేనట్టు, అసలు దాన్ని పూర్తిగా మర్చిపోయినట్టు మాట్లాడుకుంటున్నారు. నిశ్చితార్థానికి వారం కూడా టైం లేదమ్మా. వెంటనే పనులు మొదలు పెట్టాలి. ఇంతమంది ఉన్నారు కదా డాడీ, అందరూ తలో చేయిస్తే ఎంతసేపు? పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలి. 10 కాలాల పాటు చెప్పుకోవాలి. నువ్వు కోరుకున్నట్లే జరుగుతుందొదినా. మానసి, మధు, ఈ పత్రిక తీసుకుని దేవుడి దగ్గర పెట్టండి. అలాగే అమ్మా. మానసి, మానసి, ఏంటి ఈ కుప్పిగంతులు? కుప్పిగంతలు కాదు బాబా, ఆనంద తాండవం. అవునా? అదే ఎందుకంత ఓవర్గా ఎగ్జైట్ అవుతున్నావు అని అడుగుతున్నా. ఏంది ఓవర్ గానా? చూడు, మన పెళ్లి లగ్న పత్రికల్లో మన పేర్లు, మన పెళ్లి కుదిరింది బావా. అయితే బావా మరదల్లం, మొగుడు పిల్లలం కాబోతున్నాం. నా మేనత్త నాకు అత్తే కాబోతుంది. మనిషిగా పుట్టాక ఆడైనా మగైనా పెళ్లి చేసుకోవాల్సిందేగా, దానికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? నేను సొంత బిడ్డ. ఇది ఓవర్ యాక్షన్ కాదు, ఎక్సైట్మెంట్. మరి అదే ఎక్సైట్మెంట్ నాకెందుకు లేదు? అసలు పెళ్ళైనా చేసుకుంటావా లేదా? చేసుకుంటాను. మరి హనీమూన్? తీసుకెళ్తాను. మరి పిల్లలు? కంటాం. అప్పటికి కూడా నీకు ఎక్సైట్మెంట్ రాదా? మ్మ్హ్. మరి ఎప్పుడు వస్తుంది గట్లయితే? మన మనసు నిండా ప్రేమ ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు మనసులో ప్రేమ లేదా? ఉంది, కానీ గట్టిగా అరిచి చెప్పేంత కాదు, ఏదో కొంచెం. సచ్చినోడా, అరే అరే, ట్యాప్ ఓపెన్ చేయకే. కేరళలో లాగా ఇక్కడ కూడా వరదలు వచ్చేస్తాయి. పోని, మొత్తం కొట్టుకుపోని. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పేదాకా నేనేడుస్తూనే ఉంటా.
ఏడ్చించాలే గాని రా. పిచ్చిదానా, కొంతమంది అమ్మాయిలు నవ్వితే బాగుంటారు, ఇంకొంతమంది కోపంలో బాగుంటారు. కానీ నువ్వు మాత్రం ఇదిగో ఇలా చిన్నపిల్ల మారం చేస్తూ ఏడిస్తేనే బాగుంటావు. నీకు ఐ లవ్ యూ అని చెప్తే చాలా? మనస్ఫూర్తిగా చెప్పాలా? నాకు మనస్ఫూర్తిగానే కావాలి. అయితే కొన్ని రోజులు వెయిట్ చేయి, సరేనా? త్వరలోనే నా మనసును కదిలించిన నీ ప్రేమని నీకే పరిచయం చేస్తూ ఐ లవ్ యూ అని చెప్తాను, సరేనా? గట్లనే. ఈ పత్రికని దేవుడి దగ్గర పెడదాం. సరే. అటెక్కడికే? దేవుడి గది ఇటు కదా. కానీ మనం వెళ్లాల్సింది మాత్రం ఇటే. గొడవ చేయకుండా రా చెప్తా. అరే దేవుడు రా. మృదులా, మానసి, మొత్తం వింటున్నాను. పంతులు గారు ముహూర్తం చదువుతుంటే నీ మొహంలో కనిపించే సంతోషం అంతా ఇక్కడ నా కళ్ళ ముందు కనిపించింది తెలుసా? చాలా సంతోషంగా ఉంది. మీ జంట చూడముచ్చటగా ఉంది. నువ్వు పక్కన లేవన్న లోటు తప్పితే అంత సంతోషమేనే. ఇదిగో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టి ఈ పత్రిక దేవుడి దగ్గర పెట్టమని పంతులు గారు చెప్పారు. అవునా? మరైతే ఇక్కడికొచ్చారేంటి? ఎందుకంటే తన దేవత నువ్వే కాబట్టి. నేను దేవతనేంటి? ఏంటిది మనసే? అవునే, నా దేవతవి నువ్వే కదా. దేవతంటే అడిగితేనే వరాలిస్తుంది, కానీ నువ్వు అడగకుండానే అన్ని ఇస్తావు. అసలు నువ్వు నాకు దొరకడే పెద్ద వరమే. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా నా కోసం కాకుండా నీకోసం ఆలోచిస్తావా అని. ఒక్కటంటే ఒక్కసారి కూడా లేదు. నా మనసు, ఆలోచనలు, బాధ, సంతోషం నా గురించి నీకు తెలిసినంతగా నాకు కూడా తెలియదే. నా ప్రపంచమే నీ ప్రపంచం అనుకుని బతికినావు. చివరికి నాకు చదువు చెప్పనీకి నువ్వు చదువుకుంటూ మొదలుపెట్టినావు. అన్న, అక్క, దోస్త్, చివరికి అమ్మ నాన్న కూడా ఇంత చేయలే. ఒక్క దేవత చేస్తుంది, అది నీలాంటి దేవత అయితేనే. నువ్వు నా ప్రాణమే. నీ గురించి ఆలోచించకపోతే నా ప్రాణం ఆగిపోదు.
మానసి చెప్పినంత నిజం మృదుల. చివరికి తన పెళ్లి జరుగుతుందన్నా కూడా దానికి కారణం నువ్వే. మా 2 కుటుంబాలు కలవకపోయింటే మా ప్రేమ పెళ్లి కోసం ఎన్ని గొడవలు పడాల్సి వచ్చేదో. మా 2 కుటుంబాలని కలిపి మమ్మల్ని కలిపింది నువ్వే. దీన్నిక్కడ పెట్టి డ్రామాలు ఆడుతున్నారా? అందుకే అది మిస్ అయిందన్న టెన్షన్ లేకుండా ఎంత సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చెప్తా నేనంటే ఏంటో. సరే మానసి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కిందకి వెళ్ళొస్తాను. జాగ్రత్త, ఎవరన్నా రాగలరు. ఓకే, టేక్ కేర్. ఇక్కడే చచ్చింది. చెప్పు సరియు. వసే, ఎక్కడున్నావే? ఇప్పుడే ఇంటికెళ్తున్నా. నువ్వు వెంటనే మా మామయ్య హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక తాగబోతుని ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ చేశారు. వాడి పేరు వీరస్వామి, మృదుల వాళ్ళ నాన్న. వాణ్ణి తీసుకొని వెంటనే మా పెద్దమ్మ ఇంటి దగ్గరికి రా. తాగుబోతోడిని నేనెలా తీసుకురాగలనే? నువ్వేం వాణ్ణి మోసుకు రానక్కర్లేదే. నీ కూతురు పలానా చోటున ఉందని చెప్పు చాలు, వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు. అలాగేనే. దొరికాడా? లేదే, ఇంతకు ముందే తప్పించుకుని పారిపోయాడట. ఛా! అందొచ్చిన అవకాశం మిస్ అయిపోయింది. ఇప్పుడు వీణ్ణి ఎక్కడని పట్టుకోవాలి? తాగబోతోడన్నావు కదా, ఏ మందు షాప్ దగ్గర ఉండుంటాడు. లేదే, హాస్పిటల్లో లేడంటే. ఏం చేసైనా సరే నా బిడ్డను తీసుకెళ్తా. నేను ఈడనే ఉంటా. ఎస్, వాడు ఖచ్చితంగా మృదుల కోసం మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళుంటాడు. నువ్వు వెంటనే ఇంటి దగ్గరికి వెళ్ళు. సరే. ఇక్కడే ఉన్నాడే. ఎస్, ఇంకా చూస్తావేంటే? వాణ్ణి తీసుకురా, ఒక్కొక్క దాన్ని రింగ్ ఆట ఆడుకోవాలి. సరే. ఏమండి? ఏయ్! ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఆ అర్జున్ ప్రసాద్ గారి అంతు చూసేంత వరకు నేను ఇక్కడి నుంచి రానంతే. మీకు మీ కూతురే కదా కావాల్సింది? అవునమ్మా, ఆ అర్జున్ ప్రసాద్ గారు ఎక్కడో దాచేశాడు. ఎక్కడ దాచాడో నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను రండి. నీకు నిజంగా తెలుసా తల్లి? నా బంగారు తల్లి, నా తల్లి, తీసుకెళ్ళమ్మా. రండి. అందరూ కలిసి నాటకాలు ఆడతారా? దాన్ని మెడబట్టి ఎలా బయటికి గెంటాలని ఇన్నాళ్ళు ప్లాన్ చేశాను. కానీ ఇప్పుడు నా చేతికి మట్టంటకుండా దాని బాబే వచ్చి చెప్పుతో కొట్టి బయటికి తీసుకెళ్లేలా ప్లాన్ చేశాను. మృదులా, నీ చాప్టర్ క్లోజే.